మరి ఆత్మీయ తండ్రి గారి ద్వారా మనకు ఎంతగానో నేర్పిన్నారు. మరి అదే రీతిగా ఏమీ లేని మాకు ఆ స్థలాన్ని కూడా మరి దేవుని ప్రేమను బట్టి ఉచితంగా ఇచ్చారండి. మరి అలాగే ఇప్పటి వరకు కూడా అక్కడ వరకు కట్టి ఆపేశానండి. మరి అది కట్టడానికి కూడా యేసుప్రభు వారు ధన సాయం సిద్ధపరచాలని మరి ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు, ఇక్కడ కూడి ఉన్న సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి. మరి ఏంటి అంటే ఈ సంవత్సరం మందిరం పూర్తి చేయాలండి. ఎందుకంటే ప్రభు వారు చెప్పారండి, మాకు కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు నువ్వు మందిరం కట్టాలి అని చెప్పి అడిగినప్పుడు నేను కడతాను ప్రభు అని ఒప్పుకున్నానండి. మరి కట్టడాలంటే నా వల్ల ఒక్కదాని అల్లవదండి. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేస్తే మరి మీ ప్రార్థనలు బట్టి కూడా దేవుడు నాకు సహాయం చేస్తారండి. మరి దేవుని నామానికి స్తోత్రం. అలాగే మరి యొక్క కోటాలకి మరి ఎప్పటి నుంచో కూడా మరి 3 దినాల నుంచి కూడా మరి ఎంతగానో పరిచయం చేస్తున్నారండి అందరూ కూడా. మరి ఇక్కడ విశ్వాసులు అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దవారు, మరి యవనస్తులు అందరూ కూడా చేశారండి. వారందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అసలు మరి ముఖ్యంగా పరిచర్య, ప్రార్థనా పరిచర్య అండి. తండ్రి గారు, తల్లి గారు, రాజు గారు కుటుంబం అండి, వారందరూ చేసిన ప్రార్థన బట్టి అన్ని సమకూర్చి ఈ విధంగా జరుగుతున్నాయండి. ఘనంగా దేవుని నామానికి స్తోత్రం అండి. వారి ప్రార్థనేనండి. తండ్రి గారు అడుగు ఎక్కడ పెడితే అక్కడ సంతోషమేనండి. మరి నిజంగా ఎంత దుఃఖం ఉన్నా తండ్రి గారు కనబడితే, తండ్రి గారిని చూస్తే, తండ్రి గారి మాట వింటే చాలండి. మరి అవన్నీ కూడా పోయి హృదయంలో సంతోషం పడుద్దండి. మరి దేవుడు అట్టి రీతిగా మరి సిద్ధపరుస్తున్నారండి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ కోటాలు నిజంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఘనంగా జరగాలని మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ప్రభువేట మనవి చేసుకుంటున్నానండి. అలాగే ఉపవాసాల్లో కూడా ప్రభువారు తోడుగా ఉంటేనే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి ఉపవాసాల్లో కూడా, పూర్తి ఉపవాసంలో కూడా ఏ నీరసం రాకోకుండా మరి ఎంతగానో శక్తి బలం ఇచ్చారండి. మరి ఉదయకాలం మంది 8:30కి కరెంటు పోయిందండి. మరి అసలు ఏమీ పని జరగలేదండి. భయం వేసింది. అసలు 10 అయిపోయిందండి, కరెంట్ రాలేదండి. పేస్ట్లు మరి ఏమీ వేయలేదండి. వంట చేయటానికి ఇబ్బంది అయిపోయింది. వాటర్ లేవండి. మరి అసలు ఎప్పుడూ లేదు. నాకైతే టెన్షన్ వచ్చేసి హృదయంలో అనుకున్నాను, ప్రభా సాక్ష్యం చెప్తానయ్యా, ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక అభ్యంతరం కనపడుతుందయ్యా, అయినా నువ్వు తప్పించగలిగిన వాడు, నువ్వు చేయగలిగిన వాడు కాబట్టి మరి మాకు కరెంటు సిద్ధపరచు ప్రభువా, మరి వాటర్ కూడా సిద్ధపరచు ప్రభువా అనుకున్నప్పుడు మరి 10:30 కల్లా మరి హెల్పర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైతే నన్ను హృదయంలో ప్రభా సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానో మరి 10:30 కల్లా కరెంట్ వచ్చేసిందండి. దేవుని స్తోత్రం అండి. మరి నీళ్లు కూడా బిడ్డలందరూ మరి దూరం నుంచి మోసారండి. వారందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి అలాగే సేవకురాలు కూడా మరి ఎంతగానో పరిచయం చేశారండి. వారందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి దేవుడు ఈ రీతిగా క్రైస్తవ ఉద్యోగ కోటాలు ఎంతో ఘనంగా జరిపిస్తున్నారండి. ఇంకా దేవుని పని నేనున్న పిల్లలు మరి చక్కగా బలంగా చేయాలని, మాకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రభువారు, మరి ముఖ్యంగా నాకు లోటు ఏంటంటే మందిరమేనండి. ప్రభువారు మందిరం కట్టించాలని కూడా మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి. మరి పరిచయం చేసిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇదే నా సాక్ష్యం అండి, నా గురించి, నా కుటుంబం గురించి, సేవ గురించి కూడా మీరందరూ ప్రార్థన చేస్తారని మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారని మనం చేసుకుంటున్నానండి. మరి అలాగే ఎవరికైనా సరే వచ్చిన వారికి వాటరే కానీ, టీయే కానీ, టిఫినే కానీ ఏదైనా ఎవరికైనా మేము పట్టించుకోకుండా, ఎవరికైనా చూడుకోకుండా ఉంటే, మరి ఏదైనా తక్కువ చేసుంటే నన్ను, నా పిల్లలను కూడా క్షమిస్తారని మనం చేసుకుంటున్నానండి. మీ అందరికీ నా వందనాలండి. మా గురించి, మా కుటుంబం గురించి, సేవ గురించి మరి రాబోయే కాలంలో ఈ కోటాలు ఇంకా ఘనంగా జరగాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని మనవి చేసుకుంటున్నానండి. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు.